మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు అదిగో కళ్ల ముందు సాక్షాత్కరించాయి. 650 కోట్ల రూపాయలతోటి భవిష్యత్తును పిల్లలకు అందంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 42,34,322 మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు కిట్లు అందుకోవడానికి. అలాగే వారి తల్లిదండ్రులంతా ఎంతో సంతోషంతో ఈ క్షణం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రాంగణంలోకి విచ్చేశారు. ముందుగా ఈ పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా నాడు నేడు పనులను ఒక్కసారి పర్యవేక్షించి అవి సజావుగా సాగుతున్నాయా లేదా, ఇంకా ఏమైనా కావాలా, సరైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా లేదా, చక్కగా జరుగుతున్నాయా, ఇంకేమైనా కావాలా అంటూ మరి పర్యవేక్షించడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తదితర మంత్రివర్యులు, గౌరవనీయ పార్లమెంటు సభ్యులు, అలాగే మరి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా మరి అనుసరించి ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం అనుకున్నాం కదా, ముందుగా మంచినీటి సరఫరా పిల్లలకు చాలా అవసరం. తాగినటువంటి నీళ్లలో సరైనటువంటి ఆరోగ్యకరమైన లక్షణాలు లేకపోయినా, బ్యాక్టీరియా ఉన్నా మరి వాళ్ళకి ప్రమాదం. కాబట్టి వారికి సురక్షితమైనటువంటి మంచినీటిని మొట్టమొదటిసారిగా ప్రతి పాఠశాలకు అందించాలనే లక్ష్యంలో వారికి వాటర్ ప్రొవిజన్ ఏర్పాటు చేశారు. టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్, నీళ్లలో కరిగి ఉన్నటువంటి హానికరమైన లవణాలను తొలగించి అవసరమైనటువంటి లవణాలను మాత్రమే ఉంచే విధంగా రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో వాటిని తయారు చేసినటువంటి వాటర్ ట్యాంక్ ఎలా ఉంది, వాటి నిర్మాణం ఎలా ఉందనేది చూస్తున్నారు. మరి ప్రస్తుతం పునాదిపాడు పాఠశాల 5 ఎకరాల 20 సెంట్ల విస్తీర్ణంలో వ్యాపించి 1 ఎకరం 50 సెంట్ల విస్తీర్ణంలో భవన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 3 ఎకరాల 70 సెంట్ల క్రీడా ప్రాంగణం కలిగి ఉన్నటువంటి అద్భుతమైన పాఠశాల. ఏ పాఠశాలకైనా క్రీడా ప్రాంగణం ఎంత అవసరం అంటే, శారీరకమైన దారుఢ్యాన్ని పిల్లల్లో పెంచడానికి క్రీడా ప్రాంగణం అవసరం. మరి అన్ని హంగులు ఉన్నటువంటి అందమైన పాఠశాలకు మరెన్నో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలను తీర్చిదిద్దడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 12 తరగతి గదులుండగా 13 బోధనేతర గదులు కూడా ఉన్నాయి. అలాగే మరి అన్ని రకాల ఆర్ట్స్, సైన్స్ ల్యాబొరేటరీస్ తో పాటుగా కావలసినటువంటి అన్ని సదుపాయాలతో మరి ఇస్తున్నటువంటి మరెన్నో కొత్త సౌకర్యాలు ఈ పాఠశాలలో పిల్లల భవిష్యత్తుని మరింత అత్యద్భుతంగా, రమణీయంగా తీర్చిదిద్దడానికి దోహదం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పిల్లలు తీసుకుంటున్నారు కొత్త కొత్త కిట్లు. ఆ కిట్లలో కొత్త కొత్త టెక్స్ట్ పుస్తకాలు వచ్చాయి. పిల్లల భవిష్యత్తుకి మరింత దోహదపడే విధంగా నూతనంగా రూపొందించినటువంటి తక్కువ సిలబస్ తో ఎక్కువ విజ్ఞానంతో వాళ్ళు ఎంతో ఆడుతూ పాడుతూ సునాయాసంగా చక్కటి చదువును సొంతం చేసుకునే విధంగా, ఎప్పటికీ డ్రాప్ అవుట్స్ అనే వాళ్ళు ఉండటమే లేదు అనేటువంటి, అది కలలో కూడా జరగని విధంగా పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక ముందు పాఠశాలలకి. మరి చక్కటి సబ్జెక్ట్ ను రూపొందించినటువంటి పుస్తకాలు, అందమైన, ఆకర్షణీయమైన, బరువు లేనటువంటి పుస్తకాలు, బరువు తక్కువగా మరి చేసేటువంటి హోంవర్క్ అంతా కూడా స్కూల్లోనే చేసేయచ్చు. దాంతో పాటుగా తేలికగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం అక్కడ వాటర్ ట్యాంక్ అయిపోగానే ఫోటో ఎగ్జిబిషన్ కి వెళ్లారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఈ పాఠశాల నాటి నేటి రూపురేఖలన్నీ కూడా ఎలా మారుతున్నాయో కూడా గమనించడం జరుగుతోంది. అది అయిపోయిన వెంటనే మరి తదుపరి కార్యక్రమంగా ఇంగ్లీష్ ల్యాబ్ ను పరిశీలించడానికి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, అక్కడ ఉన్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను వారు వీక్షిస్తూ ఉన్నారు.
చక్కటి పాఠశాలలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇంజనీర్ శ్రీ అనుమోలు రామకృష్ణ గారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ వైద్యులు శ్రీయుత అనుమోలు శ్రీరామారావు గారు, అనుమోలు ప్రభాకర్ రావు గారు, వీరందరూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగన్నటువంటి గౌరవనీయ ప్రఖ్యాత ఇంజనీర్ శ్రీ కేఎల్ రావు గారు ఈ పాఠశాలలో చదువుకున్నారు. అలాగే మరి విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసినటువంటి శ్రీ సి అర్జున్ రావు గారు ఐఏఎస్ ఈ పాఠశాలలో చదువుకున్నారు. అలాగే విశ్రాంత ప్రభుత్వ సలహాదారు గారు శ్రీయుత కాకి మాధవరావు గారు, ప్రముఖ సినీ నటులు శ్రీ కోటా శ్రీనివాసరావు గారు, కోటా శంకర్రావు గారు ఈ ప్రాంతంలో ఇదే పాఠశాలలో చదువుకొని మరి వారి యొక్క ప్రొఫెషన్స్ కు వెళ్ళిపోయారు. నాసా శాస్త్రవేత్త శ్రీయుత యలమంచిలి జనార్దన్ రావు గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీయుత మద్దాలి వెంకట సుబ్బారావు గారు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత శ్రీయుత అనుమోలు వెంకట సుబ్బారావు గారు, విశ్రాంత టీటీడీ అధ్యక్షులు శ్రీయుత సీతారామయ్య గారు, వీరందరూ కూడా ఈ పాఠశాలలో చదువుకొని రెక్కలు తొడుక్కుంటూ మరి వారు అనుకున్నటువంటి సామ్రాజ్యంలోకి వెళ్ళిపోవటం జరిగింది. వారు అనుకున్నటువంటి అత్యద్భుతమైన ఉన్నత శిఖరాలు అధిరోహించడం అనేది సాధ్యమైంది. మన పిల్లలు కూడా ఈ పాఠశాలలో చదువుకుని మున్ముందు ఇలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటూ, అది తల్లిదండ్రి కోరుకోవటం అనేది చాలా సామాన్యమైన విషయం. కానీ ప్రతి పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి ఇంత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకోవటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ఆలోచించినటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం. ఎంతో మంది ఆలోచిస్తారు, కలలు కంటారు, కానీ కలల్ని సాకారం చేసుకోవాలి, అనుకున్నది చెయ్యాలి, చెప్పింది చేస్తాను అంటూ మనకు ఈ రోజు సాక్షాత్కరిస్తున్న సత్యాలన్నీ కూడా ఇదిగో ఇప్పుడు ప్రవేశించబోతూ ఉన్నారు. ఇంగ్లీష్ ల్యాబ్ లోకి వెనువెంటనే అక్కడికి వెళ్తారు. ప్రస్తుతం వాటర్ ట్యాంక్ చూస్తున్నారు. ఇక ఇంగ్లీష్ ల్యాబ్ అనేది ప్రతి ఒక్కరూ కలలు కంటున్నటువంటి ఒక ప్రదేశం. ఇంగ్లీష్ చాలా కష్టంగా ఉంది, అబ్బో ఇంగ్లీష్ మనకి కష్టం అని చాలా మంది భయపడుతూ ఉంటారు. చాలా మంది ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతూ ఉంటారు కూడా. ఎందుకు అంటే అదేదో కష్టం అనుకొని ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ మనకి సగం భాష తెలుగంతా కూడా ఇంగ్లీష్ తోటే నిండిపోయి ఉంది. నిజం మాట్లాడాలంటే కొన్ని పదాలు తెలుగులో చెప్తే మన ఎవ్వరికి అర్థం కాదు కూడా. అంతగా ఇంగ్లీష్ని మనం జీర్ణించుకుపోయింది. దాంతో పాటుగా మరి ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది తన విజయ నికేతనాన్ని ఎగరవేయడానికి ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత సంతరించుకుంది. మన దేశంలో ఎక్కడెక్కడో సంగతి ఎందుకు, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు పునాదిపాడు గ్రామంలో చూడండి ఎంతమంది విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారో. వారందరూ కూడా అక్కడి నుంచి మనకి కావలసినటువంటి డబ్బులు సహాయం చేయటం లేదా మంచి ఉన్నత స్థాయిలో ఉండి మనందరికీ కూడా గర్వకారణంగా నిలిచారు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటమే కదా. మరి అటువంటి ఇంగ్లీష్ని సునాయాసంగా కష్టం లేకుండా అమ్మో ఎలా రాయాలి ఎలా చేయాలి ఇంగ్లీష్ చాలా కష్టం అనుకోకుండా అదిగో ఇంగ్లీష్ ల్యాబ్ చూసారా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. దాంట్లో ఒక స్మార్ట్ టీవీ ఉంటుందండి. అది స్మార్ట్ టీవీ అని కూడా అనలేం. ఒక టీవీ ఒక కంప్యూటర్ కంటే కూడా గొప్పగా పనిచేస్తుంది. ఇలాంటి టీవీ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన స్కూల్కి వచ్చారు కాబట్టి ఇక్కడ ఒక చోట పెట్టారు అనుకుంటున్నారేమో. అన్ని 15,000 స్కూళ్లకు పైగా అన్ని స్కూళ్లకి ఇలాంటి స్మార్ట్ టీవీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లలోనూ వీటిని ఇప్పిస్తానని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు మనకి ప్రమాణం చేశారు. ఇప్పించడానికి నాడు నేడు కార్యక్రమంలో అందించబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు దయచేసి మీ ఉత్సాహాన్ని నాకంటే కూడా సార్ వచ్చినప్పుడు చూపిస్తే ఇంకా బాగుంటుంది. మరి మరెంతో ఉత్సాహంతో మనకి మరెన్నో సహాయాలు సదుపాయాలు చేస్తారని కోరుకుంటున్నాను. అదిగో చూడండి పిల్లల ముందు ఎలా కూర్చున్నారో సార్. పిల్లలతో సమానంగా ఎంత అందమైన బెంచెస్ ఇప్పించారంటే పిల్లలు ఇలా అంటే నున్నగా హాయిగా వాళ్ళు రాసుకోవడానికి అనువుగా వాళ్ళ హైట్కి తగిన విధంగా వాళ్ళు ఎంత ఎత్తున్నారో అంతే ఎత్తు, అంతకు మించి ఎక్కువ ఎత్తుంటే వాళ్ళకి నడుముల నొప్పులు వస్తాయి, సరిగ్గా ఉండవని వారికి తగినటువంటి హైట్కి తగిన విధంగా ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఎంత రంగులతో నిండిపోయి పిల్లలు ఎవరైనా ఎప్పుడు స్కూళ్ళు తెరుస్తారా, ఈ కరోనా సంగతి ఏమో కానీ స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు పరిగెత్తుకొద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. చూడండి వాళ్ళ ముందున్నటువంటి మెటీరియల్ ఎక్కడో ఫారిన్ కంట్రీస్ లో పిల్లలు ఆడుతున్నట్టు చూసాం. కానీ ఈ రోజు ఒక మారుమూల కుగ్రామంలో సైతం ప్రతి పిల్లవాడు నాణ్యతాపరమైనటువంటి చక్కటి బోధనను అందుకునేటువంటి విధంగా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి పిల్లలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని
కలిగించే విధంగా ఇంత చక్కటి క్లాస్ రూమ్స్ నిర్ణయించారు. పిల్లలు చూడండి ఎంత ఉత్సాహంగా, ఎంతో ప్రేమగా, వాళ్ళందరికీ మామయ్య కదా, చూడండి ఎలా పక్కన నుంచొని మాట్లాడుతున్నారో, ఎంత చక్కగా భయం లేకుండా వాళ్ళు నేర్చుకున్న వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు అనే భయం కూడా లేదు. మనమైతే భయపడతాం, అమ్మో సార్ ఏమనుకుంటారో సీఎం గారి దగ్గరికి ఎట్లా అని. కానీ చూడండి ఎంత సున్నితంగా వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారో. ఇక ఇలాంటి ఇంగ్లీష్ క్లాస్ రూమ్స్ ఈ ఒక్కరోజు కనపడేవి కాదు ఇవి. ఇక సంవత్సరం అంతా కూడా ఇదే పాఠశాలలో ఉంటాయి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఎక్కడ ఏం కావాలో అవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇలా ఇంటరాక్ట్ అవుతారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు. అది గేమ్ అనుకుంటారు, కానీ గేమ్లో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు. చాలా సునాయాసంగా వాళ్ళకి తెలియకుండానే భయం అన్నది లేకుండా నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. బోధనా పద్ధతుల్ని సైతం మార్చేసి పిల్లలకు అనుగుణంగా వారికి తేలికగా తెలుసుకునే విధంగా. ఒక్కోసారి బాధేస్తుందండి నాకు ఇవన్నీ చెప్పడానికి. నాకు కూడా ఇలాంటి స్కూల్ ఉంటే ఎంతో బాగుండేది కదా. పిల్లలంతా బాల్యాన్ని ఆనందిస్తారు, ఆ బాల్యంతో పాటు విజ్ఞానాన్ని పెంచుకుంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళకి వెళ్ళి హోంవర్క్లు చేస్తూ నిద్రపోయి చేతులు ఇటు విదిల్చి అటు విదిల్చి రాసి, హ్యాండ్ రైటింగ్ బాగాలేదని టీచర్లు కొడతారని భయపడి, కొట్టివేతలుంటే కొడతారని పేజీలు చింపి చాలా కష్టపడ్డాం. కానీ ఈరోజు చూడండి పిల్లలకి మనకంటే ఉన్నతమైనటువంటి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారు. కంప్యూటర్స్ కూడా వాళ్ళు తన చేతులతో వాళ్ళు చేయగలిగేటువంటి అవకాశాన్ని వాళ్ళ వేళ్ల కొనల్లో అన్నీ ఉంటాయి. అలాగే మరి టీచర్స్ ఒక్కోసారి విసుక్కునేవాళ్ళు. ఒకసారి అడిగితే చెప్పి, 2 సార్లు అడిగితే చెప్పి, మనకి వీళ్ళంతా బండ పిల్లలు, వీళ్ళకి చదువు రావట్లేదు అన్న రోజులు కూడా ఉన్నాయేమో కొన్ని రోజుల పాటు. కానీ ఇప్పుడు ఎవ్వరు ఏ టీచర్స్ విసుక్కునే అవకాశమే లేదు. పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారు కదా. ఆ పిల్లలు మన పిల్లలే, రేపటి భవిష్యత్తు. మన రాష్ట్రాన్ని వారు ఒక అద్భుతమైన స్థానానికి తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నటువంటి పిల్లలు. మరి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. గౌరవనీయులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ఐఏఎస్ గారు, వారు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ బి రాజశేఖర్ గారు ఐఏఎస్, వారిద్దరు కూడా మరి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చిన్నారులు వారితో మాట్లాడుతున్నారు. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు ఇంగ్లీష్ మీడియం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక అధికారిని గారిని నియమించారు. వారు ఎంత ఉత్సాహంగా, వారిని చూస్తే మీరు ఈ పిల్లల్లో ఒక చిన్న పాపేమో అనుకుంటారు. కానీ వారు ఐఏఎస్ చదివినటువంటి శ్రీ వెట్రిసెల్వి గారు, వెట్రిసెల్వి మేడం కూడా ఇప్పుడు రాత్రంతా ఇక్కడే ఉన్నారు పిల్లలతో పాటు. అక్కడ ఏం జరుగుతుంది, పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు, అవి కరెక్ట్గా ఉన్నాయా, వీళ్ళు ఏ పద్ధతిలో నేర్పిస్తున్నారు అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ అన్నిటా తానై ఉండి అత్యంత ఉత్సాహంగా, పిల్లల కంటే ఉత్సాహంగా వారితో పాటుగా ఉన్నారు వెట్రిసెల్వి మేడం గారు, ఐఏఎస్ గారు. వారు కూడా చూడండి ఎంత ప్రేమో. ఆ పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారో గుర్తుపెట్టుకోవాలి. ఆ పిల్లవాడు ఈరోజు ఇంత ప్రేమని సంపాదించాడు. మరి ఈ ఉత్సాహంతో ఎంత గొప్ప చదువు చదువుతాడో మీ అందరి. అలాగే పిల్లలతో మరి ఆ బెంచెస్ ఎంత చక్కగా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఉందా, ఆ రూమ్ లో పెట్టిన వస్తువులన్నీ కూడా సరైన నాణ్యతతో ఉన్నాయా లేదా అని కూడా మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు వాటన్నిటిని తనిఖీ చేస్తున్నారు. చెప్తారు చాలా మంది మంచి క్వాలిటీ ఇస్తామంటారు, కానీ అక్కడ రెండో రోజుకే బల్లలు విరిగిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి బల్లలు మీ కళ్ళతో మీరే చూస్తారు. తర్వాత వీలైతే చూడండి ఎంత నాణ్యంగా, ఎంత హాయిగా ఉన్నాయంటే పెద్దవాళ్ళు కూడా సంతోషంగా కూర్చోవచ్చు అలాంటి బల్లల మీద. పిల్లలు ఇంకా ఎక్కి దిగినా కూడా ఏం కాకుండా మంచి క్వాలిటీ ఉన్నటువంటి వస్తువుల్ని వారికి అందించారు. మన ప్రియతమమైన నేత కోసం వారి యొక్క ప్రేమని ఇలా చూపిస్తూ ఉన్నారు. ఉన్న వాళ్ళంతా కూడా చూపించచ్చు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు చాలా మంది కొత్త వాళ్ళని చూస్తే చాలా బెరుకుగా ఫీల్ అవుతారు. ఏంటి వీళ్ళతో మాట్లాడేది, అమ్మో ఏం మాట్లాడితే ఏమంటారో, అమ్మ మాట్లాడినా అని అడుగుతూ ఉంటారు. మాట్లాడితే అమ్మ కొంగు చాటుకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలు అలా లేరండి. చూసారుగా, ఉత్సాహంతో కుందేలు పిల్లలు దూకుతూ వెళ్ళినట్లుగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏమడిగితే దానికి జవాబులు చెప్పడానికి నేను వస్తాను, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. రోజు ఒక పండుగ భోజనాన్ని వాళ్ళు పాఠశాలలో తీసుకుంటున్నారు. అలాంటి భోజనాన్ని అందించింది మా మామయ్య గారే అని వాళ్ళకి తెలిసిపోయింది.
అందుకే వాళ్ళంతా ప్రేమగా అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇక మనం ఏదైనా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అంటే చాలా రకాల ఆలోచనలు చేస్తాం. మన బడ్జెట్ కి సరిపోతుందా, మనకు వచ్చే డబ్బులు ఎంత, మళ్ళీ మనం అప్పు కడితే తీసుకోగలమా, ఎక్కడి నుంచి అప్పు లభిస్తుంది, కొంచెం మూడు రకాల చూపిస్తే నాణ్యతలు ఒకటో రకం, రెండో రకం, మూడో రకం చూపిస్తే అమ్మో మూడో రకం అంతా గొప్పవాళ్ళు కొనుక్కుంటారు, మనం రెండో రకంతో సర్దుకుందాంలే, మరీ నాచరకం కాదు అని అప్పటికే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఇవాళ ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేశారండి పిల్లల కోసం. మీరు వీలైతే చూడండి. ఆధునీకరించబడినటువంటి సౌకర్యాలు, పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలు, వారికి వంటని పరిశుభ్రమైనటువంటి వస్తువుల్లో అంటే మనం అనుకునేటువంటి గిన్నెలు, సామగ్రి ఇలాంటివి ఉపయోగించి వాళ్ళు చక్కగా వంటను చేయటానికి రుచికరమైన, శుచికరమైన, ఆరోగ్యకరమైన, కంటికింపుగా కనిపించేటువంటి, కంటికి నాలుకకి అన్నిటికీ నచ్చే విధంగా తయారు చేస్తున్నటువంటి వంటల్ని తయారు చేయడం కోసం కిచెన్ ఓపెనింగ్ కూడా, ఇక్కడ కిచెన్ కూడా పరిశీలిస్తారు. అక్కడ ఏమేమి ఇచ్చారు, వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు, ఆధునీకరణమైనటువంటి వంట సామగ్రి ఇస్తున్నారా లేదా, అవి ఎలా ఉన్నాయి, వాటి నాణ్యత ఎలా ఉంది. మనం అనుకుంటాం సాధారణంగా ముఖ్యమంత్రి గారు ఒక ఫైల్ని అలా తిరగేసి బాగుంది ఇది పెట్టేసేయండి అంటారు. కానీ మీరు గమనించారో లేదో, ఆ బయట గోడల మీద వేసినటువంటి ఒక డిజైన్ పిల్లల కోసమనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారి చేతులతో స్వహస్తాలతో గీసినటువంటి బొమ్మల్ని ఆ గోడల మీద ముద్రించారు. వారి కోరిక మేరకు పిల్లలకి నచ్చేటువంటి రంగులు, నచ్చేటువంటి బొమ్మలు, నచ్చేటువంటి డిజైన్స్ ఇవంతా కూడా ఆద్యంతం ఆయన స్వయంగా పర్యవేక్షించుకుంటూ చక్కటి గైడెన్స్ తోటి అధికారులందరినీ కూడా నియంత్రించుకుంటూ ఈ పాఠశాల మొత్తాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఒక తల్లి ఒక్కొక్కసారి పిల్లవాడికి కూర వండి పంపిద్దామంటే మాడిపోయిన సందర్భాలు ఉంటాయి. అయ్యా బాబు మాడిపోయిందని పైపేదేదో పెట్టి పంపిస్తుంది ఆ తల్లి, మాడిపోయింది తను తింటుంది. కానీ ఇక్కడ వాళ్ళ మామయ్య మాత్రం అలా లేరు, వాళ్ళ అమ్మలాగా అన్ని అందంగా, అన్ని చక్కగా రుచికరంగా ఏర్పాటు చేయటం కోసం వారు ఏర్పాటు చేశారు. అదిగో చూడండి, తరగతి గది ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. ప్లాంట్ అని ఒక చక్కటి చిత్రం కనిపిస్తూ ఉంది. ఆ చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయో చూడండి. ఆ బొమ్మలు ఎంత అందమైనటువంటి, ఒక మొక్క ఎలా తయారవుతుంది, ఎలా పెరుగుతుంది, ఏ ప్రాంతాల్లో పెరుగుతుంది. చాలా మంది పిల్లలు సిటీల్లో అడుగుతుంటారు, పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పాలు ప్యాకెట్లలోంచి వస్తాయని చెప్తారు. బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే బియ్యం స్టోర్స్ నుంచి, మిల్స్ నుంచి వస్తాయని చెప్తారు, లేదా బస్తాల్లో వస్తాయని చెప్తారు. కానీ బియ్యం ఎలా పండుతాయో వాళ్ళకి తెలియదు. వేరుశనక్కాయలు ఎక్కడ కాస్తాయంటే మర్రి చెట్టుకి వేరుశనక్కాయలు కాస్తూ ఉంటాయి, అక్కడ వేళ్ళు ఉంటాయి కదా అంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లోంచి సత్యాన్ని కూడా వాళ్ళు ప్రాక్టికల్ గా తెలుసుకునే విధంగా తరగతి గదులు రూపొందించారు. ఒక తరగతి గదిలో విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా తరగతి గదిలోకి తీసుకొచ్చారు. అలాగే తరగతి గది బయట కూడా వారికి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి విజ్ఞానం తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్నో విషయాలు మనం అనుకుంటాం, మనకి జురాసిక్ పార్క్ సినిమా వచ్చే వరకు ఒకప్పుడు రాకాసి బల్లులు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఆ రాకాసి బల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ సినిమా వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. అది మనకి బహుశా ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు జురాసిక్ పార్క్ గురించి తెలుసుంటే, పిల్లలకి వాళ్ళు పుడుతూనే తెలుసుకుంటున్నారు ఇప్పుడు. అక్కడ జురాసిక్ పార్క్ కంటే కూడా గొప్పది, వాటన్నిటిని చూపించగలిగే టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటరాక్టివ్ సెషన్స్ అన్నీ కూడా క్లాస్ రూమ్స్ లో అందంగా చూపించేటువంటి పరికరాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత కృషి చేస్తున్నటువంటి మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇంత అమూల్యమైన ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి, తండ్రి కంటే మించినటువంటి తనయుడిగా ప్రతి అంశంలో అటు వైద్యంలోనూ, ఇటు విద్యలోనూ, అలాగే రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతోటి, అలాగే సుభిక్షమైనటువంటి పరిపాలనతోటి మనందరి కోసం ఇక్కడికి ఈ రోజు తరలి వస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా వారికి అభినందనలు తెలియజేసుకుందాం. అలాగే ఇంకా ఆఖరిగా
వారు ఇది పరిశీలన చేసిన తర్వాత ఇది తరగతి గది, ఎంతమంది పిల్లలు ఎలా కూర్చుంటారు, అలాగే చూశారు కదా గ్రీన్ కలర్ బోర్డ్. మనం ఎప్పుడైనా చూసామా గ్రీన్ కలర్ బోర్డుని ఇంతకు ముందు? ఎక్కడో ప్రొఫెసర్స్ వాడుతుంటారని తెలుసు మాకు. కానీ ఈరోజు 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ప్రతి పిల్లవాడికి అంటే ఆ చాక్ డస్ట్ తోటి పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అదిగో చూడండి, చూస్తున్నారు. ఆ గ్రీన్ బోర్డు ఎంత సైజులో ఉందో చూడండి. వాళ్ళకి కావలసినటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి పిల్లలతో ఎంతో ప్రేమతో కలిసిపోయి వారిని మాట్లాడిస్తూ వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐకాన్ ఆఫ్ ప్రెస్టేజ్, మనందరికీ గర్వకారణం. ఫలానా వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అంటే బహుశా ప్రపంచ స్థాయిలో చాలా మంది ముచ్చటించుకుంటూ ఉన్నారు. వారు తీసుకుంటున్నటువంటి అనేక అనూహ్యమైన అద్భుతమైన నిర్ణయాలు పాఠశాల విద్యాశాఖను అత్యద్భుతమైనటువంటి స్థానంలోకి నడపడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి నాయకుడు కోరుకుంటాడు ప్రజల ఆదరణ కావాలని. కానీ మన నాయకులు కోరుకుంటారు ప్రజల సుభిక్షత, వారి భవిష్యత్తు బాగుండాలని. అదిగో చిన్నారులతో ఎక్కువ సమయాన్ని వెచ్చించి వారి గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. హలో హలో చెక్ చెక్.
గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవడు నిన్న పేదవడు ఆ పేదవడు నిన్న పేదవడు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం మాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవడు నిన్న పేదవడు ఆ పేదవడు నిన్న పేదవడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి అటు టాయిలెట్స్ ను కూడా చూసి వచ్చేశారు. మరికొద్ది క్షణాల్లోనే మనందరి కళ్ల ముందుకు విచ్చేయబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారితో పాటుగా అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసులు గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారైనటువంటి శ్రీ పేర్ని నాని గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ గౌరవనీయులు కొడాలి నాని గారు, శ్రీ ఎంపీ మచిలీపట్నం గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, అలాగే పెనమలూరు ఎమ్మెల్యే గారు శ్రీ కొలుసు పార్థసారథి గారు, అదేవిధంగా మరి తదితర గౌరవనీయ పార్లమెంటు సభ్యులు అలాగే శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. వారితో పాటుగా మనందరి ప్రియతమ నాయకులు మనందరి హృదయాలలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నటువంటి మనసున్న మహారాజు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేయబోతూ ఉన్నారు. వారికి మనందరం కూడా స్వాగతం తెలియజేసుకుందాము. కరతాళ ధ్వనులతో హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుదాము. అనుక్షణం ఆద్యంతం తనదైనటువంటి బాణిలో ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ మనందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేయబోతూ ఉన్నారు. గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవడు నిన్న పేదవడు ఆ పేదవడు నిన్న పేదవడు రోజుకి 24 గంటలు ఉంటాయి అందరికీ. కానీ 24 గంటలకి
మరి ఎన్నెన్ని గంటలు పనిచేస్తున్నారో మనందరికీ తెలుసు. మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి క్షణం ప్రతి విషయం ఎంతో కూలంకషంగా చర్చించి అధికారులతో అనునిత్యం మమేకమవుతూ వారిని అడిగి తెలుసుకుంటూ, అలాగే మరి చిన్న పిల్లవాడైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి సంపూర్ణమైన గౌరవాన్ని ఇస్తూ వారి నుంచి విషయాన్ని సేకరించి వారికి తగిన విధంగా ఈ చక్కటి రూపకల్పన చేస్తున్నటువంటి బడి నాడు నేడు నిర్మాణాలతో అద్భుతమైనటువంటి భవిష్యత్తును రచించడం కోసం కృషి చేస్తున్నటువంటి మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తరలి వస్తూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఏర్పాటు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయా లేదా, అలాగే పిల్లలు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్పడం కాదు, వారి బల్లల మీద కూర్చుని వారి పుస్తకాలు చూస్తూ వారు చేస్తున్న పనులను గమనిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ మరి సాగిపోతున్నటువంటి మనందరి ఆత్మీయమైన ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తూ ఉన్నారు. వారి తండ్రి గారు వైద్యానికి పెద్దపీట వేశారు. విద్యా విధానానికే అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యాశాఖను యావత్తు ప్రక్షాళన చేస్తూ క్వాలిటీతో కూడినటువంటి అద్భుతమైన విద్యను చిన్నారులకు అందుబాటులోకి తేవాలనేటువంటి తలంపుతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి సహకారంతో మరి వారిద్దరూ చర్చించుకుని అద్భుతమైన కార్యక్రమాలను ఈరోజు విద్యా కానుకలను అందించడానికి జగనన్న విద్యా కానుకలు మనకి చేరువలోకి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో వీరందరూ కూడా భాగస్వామ్యం వహించి మంచి క్వాలిటీ ఉన్నటువంటి విద్యా కిట్లను అందించడానికి కృషి చేస్తున్నటువంటి వారికి మనం తప్పనిసరిగా చప్పట్లతో అభినందనలు తెలియజేసుకోవాలి. మన పిల్లలను వారు అద్భుతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్లాలనే కృషికి మనం తప్పనిసరిగా గౌరవాన్ని తెలియజేయాలి. అదిగో విచ్చేశారు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం చరిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. ఒక్క జ్యోతి వేవేల జ్యోతులు వెలగడానికి కారణమవుతుంది. ఈ రోజు వెలిగిస్తున్నటువంటి ఈ జ్యోతి జగజ్జగేయమానంగా ప్రపంచాన్ని యావత్తు కాంతి పుంజాలతో విస్తరింపచేసి విజ్ఞానాన్ని వెల్లివిరిసేలా చేస్తుంది. అందుకే ప్రస్తుతం గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తన అమూల్యమైన హస్తాలతో సువర్ణ హస్తాలతో మరి తదితర పెద్దలందరి చేతుల మీదుగా ఆ జ్యోతి ప్రకాశనాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఒక్కసారి లేచి నిలబడి దానికి గౌరవాన్ని తెలియజేసుకుందాం. ఆ వెనువెంటనే మన దివంగత
ఈ జ్యోతి మనకేం చెప్తుందంటే ఎప్పుడు మన ఆశయాలు ఆకాశం వైపే ఉండాలని, ఎప్పుడు కూడా జ్యోతి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది, తన ఉన్నతమైన ఆశయాలను నిలబెట్టుకుంటామని. అలాగే తన కిరణాలను ప్రతి చోట పంచుతుంది. ప్రస్తుతం మరి విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులందరికీ మనం గౌరవాన్ని తెలియజేసుకున్నాము. అందరూ దయచేసి ఇక అందరూ ఒకసారి లేచి నిలబడి ఉన్నట్లయితే ఈనాటి ప్రార్థనా గీతాన్ని పాడటానికి చిన్నారులు ముందుకు విచ్చేశారు. వారిద్దరూ గళాలలో ప్రార్థనను వినిపిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ బి రాజశేఖర్ గారు వారి యొక్క సందేశాన్ని అందిస్తారు. సభకు నమస్కారం. గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ విద్యాశాఖ మంత్రులు, గౌరవనీయ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ వైస్ చైర్పర్సన్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ పాఠశాల విద్యాశాఖ తరపున ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం నేను ఒక గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలో ఒక స్కీమ్ లాంచ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం మా అందరికీ, ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఏడాది కాలంలో పాఠశాల విద్యాశాఖ ద్వారా పాఠశాల విద్యలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ వరుసలో ఈనాడు ప్రారంభిస్తున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమం 5వ అతిపెద్ద కార్యక్రమం. గత ఏడాది నవంబర్లో మనబడి నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా గత ఏడాది నవంబర్లో పెద్ద ఎత్తున కరికులం సంస్కరణలను కూడా చేపట్టడం జరిగింది. ఇక ఈ ఏడాది జనవరిలో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు పరిచే సంగతి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా జగనన్న గోరుముద్ద పేరిట నాణ్యమైన, పుష్టికరమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడానికి కూడా చర్యలు తీసుకున్నాం. ఆ వరుసలో పాఠశాల విద్యార్థులకు వారు నిరంతరంగా కొనసాగించడం కోసం వారికి కావలసిన సామగ్రి మొత్తం ఒక రూపంలో అందిస్తున్న ఈ కార్యక్రమం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాలన్నింటినీ విడివిగా చూడకుండా ఒక ఎడ్యుకేషనల్ వాల్యూ చైన్లో భాగంగా మనం చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా విద్యాశాఖలో డబ్బులు ఉన్నప్పుడు ఒక గోడ కడతాం, ఒక రూమ్ కడతాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎడ్యుకేషన్ వాల్యూ చైన్ కింద వీటన్నిటినీ ఆలోచన చేసి పిల్లలకి చదువు బాగా ఇవ్వడానికి అన్ని రకాలైన కార్యక్రమాలని ఒకేసారి తీసుకోవడం, అది కూడా ఒక సంవత్సరంలో తీసుకోవడం, నేను అనుకోవడం ఏ రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు. అంతిమంగా విద్యా ప్రమాణాలు పెరుగుదల ఈ కార్యక్రమాల ఉద్దేశం. ఇటువంటి పెద్ద కార్యక్రమాలని లక్షలాది మంది చిన్నారులకు, వారి తల్లులకు, వేలాది పాఠశాలలకు ప్రయోజనం కలిగించే విధంగా ఒక్క ఏడాది కాలంలోనే చేపట్టిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. వారే ఎన్నోసార్లు చెప్పినట్టుగా ఇందుకోసం చేస్తున్న విజయం పిల్లల మీద పెడుతున్న పెట్టుబడి. ఇది ఖర్చు కాదు, పెట్టుబడి. తద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి కూడా. దాదాపు 650 కోట్ల రూపాయల వ్యయంతో 42 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఈ సందర్భంలో పాఠశాల విద్యాశాఖకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మరి ఈ కార్యక్రమాన్ని
అధ్యక్ష స్థానం వహించవలసిందిగా పెనమలూరు గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి స్వాగతం తెలియజేస్తూ మరి వారిని మాట్లాడుతూ ఈ సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎంతో సుదినం. ప్రత్యేకంగా పెనమలూరు నియోజకవర్గానికి దాదాపు సంవత్సరం నుంచి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించాల. కానీ ఇది మన అదృష్టం, పెనమలూరు నియోజకవర్గానికి అదృష్టం. వారు ఈ స్కూల్లో విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించడం రావటం మనందరి అదృష్టంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మాట తప్పని మడమ తిప్పని యోధుడు, సామాజికంగా ఆర్థికంగా ఎటువంటి అండా దండా లేని అభాగ్యులకు నేనున్నాను అని చెప్పేసి అండ కల్పిస్తూ భరోసా కల్పిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మన జిల్లా అభివృద్ధికి అనేక విధాలుగా మనకి తోడ్పాటుగా ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని సమర్థంగా అమలు చేస్తున్న మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి, మేధావులు మన జిల్లా మంత్రివర్యులు నాని గారు, పేరు నాని గారు, శ్రీనివాస్ గారు, నా సహచర శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం చూసాం సంవత్సరం క్రితం గత ప్రభుత్వం ఎంతసేపు విదేశీ సంస్థలకి, పెట్టుబడిదారులకి, దోపిడీదారులకి భరోసా కల్పిస్తూ అండ కల్పిస్తూ పరిపాలన చేస్తే మరి మీ అందరి ఆశీర్వాదంతో చరిత్రలో లేని భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేద వర్గాల కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో దేశంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి చేయటం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజు మన నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమాలు పరిశీలించడమే కాకుండా జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మనం చూసాం మన పాఠశాలల్ని ఒక కాంపౌండ్ వాల్ కావాలన్నా బాలికలు సిగ్గుతో ఇబ్బంది పడతా ఉన్నారు. మహిళా బాలికల టాయిలెట్స్ కావాలన్నా లేదు, భోజనం చెట్ల కింద ఒకటే పల్లెంలో 2-3 పిల్లలు తింటున్నారు, ఒక కిచెన్ షెడ్ కావాలంటే కూడా ఇంత ముందు ఏర్పాటు చేసే పరిస్థితులు లేని విషయం నాకంటే కూడా మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో ఇదేదో మన ప్రజల కోసమో లేకపోతే ఆకర్షించడానికో రాజకీయం కోసం చేసింది కాదు. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు పూర్తిగా దృష్టి పెట్టి స్కూల్స్ లో ఏ విధమైన సమస్యలున్నాయి, ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బంగారు భవిష్యత్తు కల్పించాలి, పేద పిల్లలకి మంచి చదువు కల్పించాలి, కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా మన పిల్లలు కూడా చదివించాలి అనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి బాలికలకి టాయిలెట్స్ ఉన్నాయా, దాంట్లో అన్ని వసతులు ఉన్నాయా, మంచి నీరు మరి రెగ్యులర్ గా ప్రవహించే నీరు వాటికి అందుబాటులో ఉన్నాయా, త్రాగే నీరు, క్లాస్ రూమ్స్ లో ఇంత ముందంతా కూడా కింద కూర్చునే వాళ్ళం, ఇరిగిపోయిన బెంచీలు మనందరం కూడా చూసి ఉన్నాం. ఈ రోజు ఏ కార్పొరేట్ స్కూల్స్ కూడా తీసిపోని విధంగా ఈ రోజు ఫర్నిచర్ అంతా కూడా ఏర్పాటు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే. తల్లిదండ్రులు ఏదైనా ఆస్తి ఇవ్వచ్చు, మనం ఏదైనా ఆస్తి ఇస్తే అది ఉండొచ్చు, తరిగిపోవచ్చు, లేకపోతే కోల్పోవచ్చు. కానీ ఈ పిల్లలకి జగన్ మామయ్య ఇచ్చే ఆస్తి ఏమిటంటే ఎన్నటికీ తరగని ఆస్తి, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా ధీటుగా నిలబడగలిగిన ఆస్తి విద్య. జగన్ మామయ్య మీ అందరికీ ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పిల్లలు రాబోయే రోజుల్లో అందరూ అనుకుంటున్నారు 4 లేన్ల రోడ్లు లేదా పెద్ద పెద్ద భవంతులు ఏయో కడితేనే అభివృద్ధి అని చెప్పేసి. కానీ మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే నా రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా మేలు జరిగే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ మోడీ గారిని పొగుడుతా ఉంటే
చాలా ఎఫిషియెంట్ ప్రధానమంత్రి అని ఆ మోడీ గారు మన ముఖ్యమంత్రి గారిని పొగుడుతా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామంలో ప్రజల సమస్యల్ని వాళ్ళ గడప దగ్గరే పరిష్కరించాలనే ఒక గొప్ప ఆలోచన చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మెచ్చుకోవటమే కాకుండా దేశంలో మిగతా ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఆశిస్తారని చెప్పేసి దీన్ని మరి పాటిస్తారని చెప్పేసి భావిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా దక్షత ఎటువంటో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ 16 నెలల కాలంలో 61,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ప్రతి గుమ్మానికి ప్రతి కుటుంబానికి ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనం చేస్తా ఉన్నాను. ఈ కరోనాలో కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళు పనులు లేక ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉన్నారు దేశం అంతా కూడా. అదేవిధంగా చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు పోయి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు లక్షల వేల కుటుంబాలు. కానీ మన రాష్ట్రంలో మాత్రం పేద కుటుంబాలు ఉపాధి లేకుండా ఇబ్బంది పడ్డా కూడా అనేక సమస్యల నుంచి వాళ్ళు బయటపడగలిగారు. దానికి కారణం ప్రతి నెల కూడా అనేక కార్యక్రమం, అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, ఆసరా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇటువంటి అన్ని కార్యక్రమాల ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేలాది కోట్ల దాదాపు 55,000 కోట్ల రూపాయల్ని మీకు నేరుగా చేయటమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనం చేస్తా ఉన్నాం. మరి దురదృష్టం ఏమిటంటే ఇంత గొప్పగా చేస్తా ఉన్నా కూడా, ప్రజారంజకంగా చేస్తున్నా కూడా దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దౌర్భాగ్యం రాకూడదు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మెరుగుపరిచి ఇంకా ప్రజలకి ఇంకేదైనా మేలు చేయాలేమో అని సూచన చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు దిగజారి కుతంత్రాలు చేస్తూ ఈ కార్యక్రమాలు అడ్డుకుంటున్నాడంటే ఇంతకంటే కూడా నీచమైన రాజకీయాలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగవని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. నేను ప్రపంచంలో ఏ నాయకుడు చేయని కార్యక్రమాలు, ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలు ఎవరైనా ఆలోచించారా మీలో? మా అందరికీ కూడా ఇళ్ల స్థలం వస్తుంది కేవలం అర్హత ఆధారంగా అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. నేను 30 లక్షల మందికి ఒకటే రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ప్రపంచంలో ఎవడు కూడా ఏ మగాడు కూడా చేయలేదు. ఆ కార్యక్రమం చేసిన మగాడు మా నాయకుడు అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. దానికి పిరికి పందలా భయపడి అనేక కారణాలతో కొన్ని టెక్నికల్ రీజన్స్ అడ్డం పెట్టుకుని ఆ పట్టాలు మీకు రాకోకుండా చేస్తున్నాడంటే ఈ ప్రతిపక్షం ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మనం ఇతిహాసాల్లో చూసాం, ఋషులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తా ఉంటే రాక్షసులు కుతంత్రాలు కుట్రలు మరి విషయాన్ని విరజిమ్మి ఆ కార్యక్రమం అడ్డుకుంటా ఉంటే ఆనాడు శ్రీరాముడు ఆ రాక్షసుల్ని సమరించాడని చెప్పేసి మనందరం కూడా చూసాం. చంద్రబాబు ఖబర్దార్, నువ్వు కనుక ఇటువంటి కుట్రలు చేస్తే నిన్ను రాజకీయంగా మా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చారు. సమయం చాలా తక్కువ ఉండటం మూలంగా వారిని నేను మరి మా నియోజకవర్గం కూడా చాలా వెనుకబడింది సార్. మీరు నిజంగా సభాముఖంగా మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే 1,215 కోట్ల రూపాయలతో మన చోడవరం గ్రామాన్ని మంగళగిరి మండలంలో రామచంద్రపురాన్ని కలుపుతూ ఒక బ్యారేజ్ శాంక్షన్ చేసిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు శిరస్సు వంచి నమస్కరిస్తా అని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా మన తాడంకి పోరంకి ఈ గ్రామాలన్నింటిలో కూడా మురికి నీళ్ళతో కాలువలు నిండిపోయినాయి. ఈ కాలువల కింద తాగునీరు అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ ధనంజయ రెడ్డి గారు, మీరు దీని మీద స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పినందుకు కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. మరి దీంట్లో ఒక్క గొప్పతనం ఏమిటంటే మీరందరూ కూడా చూశారు, తెలుగుదేశం పార్టీలో ఒక ఇల్లు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీ అని ఒక దరిద్ర కమిటీ ఒకటి ఉండేది. ఆ సంతకాలు తీసుకొస్తేనే మేము మీకు ఇల్లు ఇస్తాము పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాళ్ళు అరిగేలాగా వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిప్పుకునేవాళ్ళు. ఒక చిన్న దృష్టాంతం కూడా సార్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మా పెదవోగిరాలు అనే గ్రామంలో అక్కడ 50 మందిని గత 10 సంవత్సరాల నుంచి పెన్షన్లు వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా తీసేశారు. అకారణంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను, అదేవిధంగా ఎండిఓ దగ్గరికి వెళ్ళాను. ఆఖరికి చెప్పింది ఏమిటంటే, సార్ మేమేం చేయం సార్, గవర్నమెంట్ జీవో ఇచ్చింది,
జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం వాళ్ళు ఒప్పుదల ఉంటేనే ఇమ్మని చెప్పారు. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడ్డారు. మన ప్రభుత్వం గొప్పతనం ఏమిటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రాజకీయం లేదు, కులం లేదు, మతం లేదు, నాకు ఓటు వేశారా లేదా అని చెప్పేసి చూడొద్దు, అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా మన సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళాలి అని చెప్పారు. దీంట్లో ఒక గొప్పతనం ఏంటో తెలుసా సార్? మా నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్ గా చేసి ఆయన తెలుగుదేశంలో ప్రముఖ నాయకుడు, ఆయనకు కూడా మన ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది సార్. అది మా గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గొప్పతనం అని చెప్పేసి మనం చేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మా నియోజకవర్గానికి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, శాసనసభ్యులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిర్వహిస్తున్న, సమర్థవంతంగా నిర్వహిస్తున్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రోజు గడియ రానే వచ్చింది. రాష్ట్రంలోని 43 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యావత్ రాష్ట్ర ప్రజానికం ఎదురు చూస్తున్నటువంటి జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవానికి తన అమృత హస్తాల మీదుగా ఈ యొక్క కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మన జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యక్రమ సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్లకు, ఇతర నాయకులకు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, మరి ప్రజానికానికి అందరికీ ముందుగా జగనన్న విద్యా కానుక లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మరి అట్లాగే చిన్నారులు ఈరోజు ఈ కోవిడ్ మహమ్మారి ఉన్న నేపథ్యంలో మరి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన తరుణంలో మరి కొద్దిమంది మాత్రమే రావడం చాలా బాధాకరమైనప్పటికీ మరి టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలకు, మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మరి శుభాకాంక్షలు, మరి పెద్దలందరికీ నమస్సమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా దేశాన్ని అసమానతల నుండి, అనారోగ్యం నుండి, పేదరికం నుండి బయటపడే మంత్రదండం ఏదైనా ఉందంటే అది చదువు అని చెప్పినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో విద్య అభివృద్ధికి, మౌలిక వసతుల రూపకల్పనలోనూ, విద్యా ప్రమాణాలు పెంచడంలోనూ ఎంత జాగ్రత్తగా గత 15 నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ సజీవ సాక్ష్యాలుగా మనందరం చూస్తున్నామని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ప్రతి తల్లి తన బిడ్డను బాగా చదివించుకోవాలని, బంగారు భవిష్యత్తు వేయాలని, అతని భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చెప్పి కోరుకుంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమైపోతున్నటువంటి అక్క చెల్లెమ్మలకు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చి ప్రతి ఇంటికి పెద్దన్నగా మన జగనన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిలబడ్డారని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, బాలబాలికలు ముఖ్యంగా తమ బాల్యం ఎంతో ఆనందకరంగా సాగాలనేది వారి హక్కు. వారు భవిష్యత్తుకు మరి మానవ వనరులకు ఒక పెట్టుబడిని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం. మరి ఆ బాల్యంలో ఎదురైనటువంటి అనుభవాలు వారి భవిష్యత్తులో ప్రభావాన్ని చూపిస్తాయి. వారికి మెలకు ఉన్నటువంటి సమయంలో అధిక కాలం వారు స్కూళ్ళల్లో గడుపుతారు. అలాంటి స్కూళ్ళు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఏ విధంగా తలుపులు లేక, కిటికీలకు రెక్కలు లేక, మరి గోడ పైకప్పు పెచ్చులుడుతూ ఉంటే టాయిలెట్ లేక ఎంత దురవస్థలో ఉందో మనం చూసాం. వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నాడు నేడు కింద ప్రతి పాఠశాలను
అద్భుతంగా విద్యాలయంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి మరి దేశంలో మరొకరు ఎవరూ లేరు, ఒక మన జగనన్న తప్ప అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఒక మేనమామల పిల్లల ఆలనా పాలన చూసేందుకు నేనున్నానని ప్రకటించడం, కడుపు నిండా తిండి నోచుకొని పిల్లలను హక్కున చేర్చుకొని వారి లాలన పాలన చూస్తూ గుడ్లు చిక్కీలు మరి పెడుతూ కమ్మని భోజనం పెట్టిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రిని, అన్నా జగనన్న ఎప్పటికీ నువ్వే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అని చెప్పి అక్క చెల్లమ్మలు ఆశీర్వదిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ఎప్పుడెప్పుడు తెరుస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ నూతనంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి స్కూళ్లలో చదువుకోవాలని చెప్పి పిల్లలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మొండి గోడలు, ఈ యొక్క పెచ్చులుడినటువంటి పైకప్పులు, మరి ముఖ్యంగా ఈ తలుపులు, మరి కాంపౌండ్ వాళ్ళన్నీ స్కూళ్ళ నుంచి ఏ విధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి తయారైనాయని చెప్పి మరి చూడాలని చెప్పి ఈరోజు పిల్లలందరూ ఆతృతంగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, మరి అట్లాగే అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పటికీ కూడా మర్చిపోలేని జగనన్న అమ్మఒడి కార్యక్రమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలని అమలు చేసే ఒక చక్కటి అవకాశాన్ని విద్యాశాఖ మంత్రిగా మరి ముఖ్యంగా నన్ను, ఎందుకంటే ఈ యొక్క విద్య అనేది ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా దళిత జాతికి అందని ద్రాక్షలాగా తరతరాలుగా మరి దీన్ని దూరం చేసినటువంటి మరి పాలకుల్లో ఈరోజు ఒక కనువిప్పు కలిగే విధంగా ఈరోజు ఒక దళిత జాతి నుంచి ఈరోజు నాకు ఆ విద్యనే మరి అమలు చేసే ఒక పెద్ద బాధ్యతను విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు అప్పచెప్పడం నిజంగా ఇది నా పూర్వజన్మ శుక్రం అని చెప్పి, మరి జన్మ జన్మలకు ఆయనకు నేను రుణపడి ఉంటానని చెప్పి దళిత జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా మేమందరం మరి భావిస్తూ, మరి ఈ యొక్క రాష్ట్రంలో వైద్యం విద్య రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన జననేత అమ్మఒడి పథకంతో అఖిలాంధ్ర తల్లుల మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మన బడి నాడు నేడుతో ప్రజలకు మరింత దగ్గరగా జరిగారు. ఇప్పుడు విద్యా కానుకతో ప్రతి ఇంటిలో ఒక మనిషి అయ్యాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విద్యారంగంలో గత పాలకులు నాటిన విషవృక్షాలు మరి కూకటి వేళ్లతో పెకిలించి ఆ యొక్క కార్పొరేటైజేషన్ లేకపోతే విద్యను వ్యాపారంగా తీస్తున్నటువంటి ఆ ఆలోచన నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేస్తూ ఫీజుల పేరుతో పేదల రక్తాన్ని తాగినటువంటి ఆ కార్పొరేట్ యాజమాన్యాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి చదువుకు పేదరికం అడ్డు కాకూడదని ఎలుగెత్తి చాటిన ప్రజల మనిషి మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటూ, చిన్నారులు ఈరోజు మీరు అందుకుంటున్నటువంటి ఈ యొక్క విద్యా కానుక మీకు మీ మేనమామ ఇస్తున్న చల్లని దీవెన. ప్రతి బ్యాగ్ మీద కూడా మరి జగనన్న స్వదస్తూరితోటి జగనన్న విద్యా కానుక అని చెప్పి రాసినటువంటి ఈ కిట్టు మరి ఈరోజు మీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ జగనన్న పాలనలో ప్రతి బిడ్డ ఆనందంగా గడపాలి, చదువులు చదివి మంచి చదువులు చదివి రాష్ట్రానికి మంచి పేరు తేవాలి, అట్లాగే జగనన్న పేరు నిలబెట్టాలని చెప్పి కూడా అదే మీరు మీ మేనమామకి ఇచ్చే కానుక అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జగనన్నకు జై కొడదాం, జననేతకు జై కొడదాం, జై జగన్. ధన్యవాదాలు సార్. మరి జగన్ మామయ్య గారికి తన మనసులో మాట విన్నవించుకోవడానికి వస్తుంది షేక్ తస్లీం, 4వ క్లాస్ చదువుతున్న పాప. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు షేక్ తస్లీం. నేను 4వ తరగతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కంకిపాడులో చదువుతున్నాను. మన జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, నాడు నేడు, మరి ఈ రోజు జగనన్న విద్యా కానుక
నువ్వు ఇచ్చిన ఈ వానరులు ఉపయోగించుకొని తప్పనిసరిగా కలెక్టర్ అవుతాను. కలెక్టర్ అయ్యి తాతయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక తీరుస్తాను. పేదకు సహాయం చేస్తాను. మనకు ఏం కావాలో, ఏమి ఇస్తే మనం సంతోషంగా ఉంటామో, ఏమి ఇష్టం లాంటి పేదలు గొప్పవారు అవుతారో ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మాయ మనకు దొరుకుతాడా? అందుకే నేను అంటాను, జై జగన్ మామయ్య, జై జై జగన్ మామయ్య. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. చిట్టిపొట్టి చిన్నారులు అనుకున్నాం, కాదు వీళ్ళు చిచ్చర పిడుగులు. అదిగో లీలా లహరి వచ్చేసింది 5వ క్లాస్ చదువుతూ మామయ్య గారితో మాట్లాడటానికి. నమస్కారం చేస్తోంది. Honorable our CM Jagan sir, good morning sir. Good morning to all of you. My name is Jaggarpu Leela Lahari. I am studying 5th class in Mandala Parishad Primary School, Kankipadu. Sir, I have studied up to 3rd class in private school, but I have joined in this school in class 4th. Last year, due to my parents' financial condition was not good. Sir, last year my mother received Jagananna Amma Odi 15,000 rupees. Really this amount was very helpful to our parents. I think this is a very good change in my education life. And this year one more and best change in my education life, that is Jagananna Vidya Kanuka. But I say Jagan Mamaya gift to me. Jagananna gift school bag contains our class textbooks, workbooks, repairs uniform, shoe, to pair socks and belts. I feel very happy to me to say that this Jagananna Vidya Kanuka received before starting the academic year and our classes. This is very useful to me this academic year, and I promise that I will study very well and I get first rank in our class and I reach my goal, and I encourage my friends to join in government school, and I request all our parents to available these good facilities. Thank you for giving this, Jagan Mamaya. Thank you for giving this to me. తదుపరి ఈ చిన్నారుల అభివృద్ధిని కళ్ళారా వీక్షిస్తున్న ఒక తల్లి తన మనోభావాలు పంచుకోవడానికి ముందుకు తరలివచ్చారు. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా జగన్ అన్నకు నా హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు ప్లస్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వేదికను అలంకరించిన పెద్దలకు ప్రముఖులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఈ రోజు జగనన్న విద్యా కానుకకి మరి 3 జతల బట్టలు ప్లస్ షూస్, 2 జతల సాక్సులు, బెల్ట్, ఇవన్నీ కూడా ఒక పేద నిరుపేద మధ్యతరగతి పేరెంట్స్ కి ఈ కరోనా టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని మా తల్లిదండ్రులందరి తరపున కూడా నేను చాలా సంతోషిస్తున్నాను సార్. మరి ఇదే కాక మరి అమ్మ ఒడి పథకం కింద 15,000 ఇచ్చి మరి ఆర్థికంగా కూడా వాళ్ళు ఎదిగేందుకు ఈ పథకాన్ని కూడా మాకు అందజేశారు. అలాగే నాడు నేడు కార్యక్రమంలో ఈ స్కూలు రిపేర్లకు కానీ మరి గర్ల్స్ బాయ్స్ సపరేట్ బాత్రూమ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ మరి ఇంకా బోర్డులనంగా ఫ్యాన్స్ రూమ్ కి 4 గదుల ఫ్యాన్లని 4 ఫ్యాన్స్ అని ఇవన్నీ కూడా సమకూర్చారు. ఒక ప్రైవేటు స్కూల్ కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ని నిలబెట్టిన మన జగనన్నకు మా తల్లిదండ్రులందరి తరపున కూడా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను సార్. అలాగే మరి ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి ఎందుకు
అనని ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎన్నెన్నో వచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియంని మా పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబ పిల్లలకు అందజేసినందుకు చాలా 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 జగనన్న నీకు చాలా వందనాలన్నా. మరి మధ్యతరగతి పిల్లలు ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్ళకు పంపలేరు. మరి అలాంటి విద్యను మన గవర్నమెంట్ స్కూల్కి అందించడం అంటే ఆయన కార్యదీక్ష పట్టుదల. జగనన్న ఈ ఇంగ్లీష్ మీడియాన్ని మీరు ఇలాగే కొనసాగించి మీ వెనకాల మేము అందరం తల్లిదండ్రులు అందరం ఉన్నామని నిజంగా చెప్తున్నామన్నా. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని మా నేటి బాలలే రేపటి పౌరులుగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు తెలియజేసుకుంటున్నామన్నా. అట్లాగే మరి గోరుముద్దానంగా ఇంట్లో తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటే మరి మా పిల్లలు ఏం తింటారు, కడుపు కాలుతుంది వాళ్ళకి ఎట్లాగా అన్న భయం లేకోకుండా మధ్యాహ్న పథకంలో గోరుముద్దల కార్యక్రమంలో ప్రతిరోజు వెజిటబుల్ బిర్యానీ, మరి అలాగే పొంగల్, పులిహోర, గుడ్డు, మరి ఇలాంటి చిక్కీలు ఇలాంటి సదవకాశాన్ని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నందుకు మా తల్లిదండ్రుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మరి రేపు ఇలాగే అక్షరాభ్యాసంలో కూడా మనం ఈ గుళ్ళకెళ్ళి ఏ దేవుడి పేరో మరి ఏ దేవత పేరో కాకుండా జగన్ మామయ్య జగన్ మామయ్య అని అక్షరాభ్యాసం చేసే రోజులు ఎంతో కాలం లేదని కంటారంగా మా తల్లిదండ్రులందరి తరపున కూడా మీకు మీ వెనకాల మా తల్లిదండ్రులు మా బాలబాలికలందరూ కూడా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. మరి ఈరోజు అలాగే ఇంగ్లీష్ మీడియం ఈ మరి అక్షరాభ్యాసాన్ని కూడా మనమందరం కూడా మన జగనన్నని గుర్తుంచుకొని మన పిల్లలు బాగా చదువుకొని రేపు మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఆయన మన ముందుండి నడిపించాలని కోరుకుంటూ మా పిల్లలకి ఉద్యోగ పత్రాలు మీ చేతుల మీదుగా చాలా తెలివితేటలు ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని గంటారాధంగా నేను కోరుకుంటున్నాను. జగనన్న ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రముఖులకు నా ధన్యవాదాలు నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. మీరందరూ ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకుడు, పేదల గుండెల్లో స్థానం పొందిన పేదల కోసం అర్నిసలు కష్టపడుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు కరోనా కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్న ఈ కాలంలో మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి పిల్లల సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో ఒక మంచి స్కూలును మార్పు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య అది చూపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెమ్మలు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయిస్తా ఉన్నాం.
నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ అని ఒక పెద్ద మనిషి అన్న మాటలు, వన్ చైల్డ్, వన్ టీచర్, వన్ పెన్ అండ్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అన్న మాటలు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ. అదే మాదిరిగానే నెల్సన్ మండేలా గారు కూడా ఈ చదువుకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి. అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే కారణం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలి అని అంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి. ఇది జరగడం కోసమే, ఇది జరగాలి అనే ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాళ కోట్ చేశారు. కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనస్సాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే, దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తా ఉన్నాం. చదవకూడదని ఎవరు అనుకోరు. తమ పిల్లల్ని ఎవరైనా కూడా, ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా గొప్పగా చదివించాలనే ఆశపడతాడు. పుట్టిన ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కలలు కూడా ఉంటాయి. అయినా ఒక తల్లి, ఒక అక్క చెల్లెమ్మ తన పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతా ఉన్నది అని ఆలోచనలు చేయాల్సిన పాలకులు ఆలోచన చెయ్యని పరిస్థితుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఒక పిల్లవాడు, ఒక పాప ఎందుకు బడి మానేస్తున్నాడు అని ఏ ఒక్క పాలకుడు గతంలో ఆలోచన చేసిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత కూడా 34% మందికి చదువురాని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు అనంటే దానికి కారణం ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి అని గత పాలకులు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఒక పేద తల్లి మనసు, ఒక పేద పిల్లవాడి పరిస్థితులు, మార్కెట్లో మంచి చదువులు చదవాలని అన్నా, ఇంగ్లీష్ చదువులు చదవాలన్నా అది ఒక కాస్ట్లీ సరుకుగా మారిన పరిస్థితులు, తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక విద్యా నేపథ్యం, ఇవన్నీ పిల్లలను చదువులను నిర్ణయిస్తాయి. ఇవన్నీ కూడా మారినప్పుడే చదువులు కూడా, పిల్లలకు చదివించే కార్యక్రమం కూడా గొప్పగా అడుగులు ముందుకు పడతాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అంగన్వాడీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు
మరో పథకాన్ని మీ అందరి ఎదుట ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. మన బడి నాడు నేడుతో మొత్తంగా గవర్నమెంట్ బడులను రూపురేఖలను మారుస్తా ఉన్న పరిస్థితిని కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, కరెంటు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్న క్లాస్ రూమ్లు, మంచి త్రాగునీళ్ళు అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్, మంచి తాగునీళ్ళు ఉన్న స్కూళ్ళు, క్లాస్ రూమ్లలో బ్లాక్ బోర్డులు, మంచి గ్రీన్ బోర్డులు, పిల్లలు టీచర్లు అందరూ కూడా కూర్చునేందుకు మంచి ఫర్నిచరు, మంచి బల్లలు, స్కూలుకు వెళ్ళినప్పుడు స్కూళ్ళు ఎప్పుడు విరిగిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి మార్పు చేస్తూ స్కూళ్లకు మంచి రిపేర్లు, మంచి ఫినిషింగ్లు చేయడమే కాకుండా ఆ స్కూళ్లకు మంచి పెయింటింగులతో ఆహ్లాదకరమైన వాతావరణం, స్కూళ్లకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకు ప్రొటెక్షన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కూళ్లకు ఒక కాంపౌండ్ వాలు, ఇవన్నీ కాక ఆ స్కూళ్ళల్లో తినడానికి గోరుముద్ద లాంటి పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కిచెను, ఆ కిచెను వీటి అన్నిటితో పాటు ఆ స్కూళ్ళల్లో ఏ పేదవాడు కూడా రేపొద్దున పెద్దవాళ్ళతో పోటీ పడే పరిస్థితికి తీసిపోకుండా ఉండేందుకు ఆ ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇవన్నీ తీసుకొచ్చేదానికోసం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేశాం. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు విద్యా కానుకను తీసుకొస్తా ఉన్నాం. బడికి వెళ్ళే పిల్లల రూపంలో కూడా ఈరోజు మార్పులు తీసుకొని వచ్చేదానికోసం శ్రీకారం చుడుతూ ఈరోజు పెద్ద స్కూల్స్కు వెళ్ళే పిల్లల మాదిరిగానే ఇక పేద పిల్లలు కూడా మంచి యూనిఫాము, మంచి బెల్టు, మంచి షూసు, మంచి సాక్సు, మంచి బ్యాగు, ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్లు, ఇంగ్లీష్ మీడియంలో వర్క్ బుక్లు, నోట్ బుక్లు, ఇవన్నీ కూడా ఒక మంచి బ్యాగులో పెట్టి ఆ బ్యాగు సంకన వేసుకుని పిల్లలు కూడా పేద పిల్లలు కూడా పెద్ద పిల్లల మాదిరిగానే పెద్ద చదువులు పెద్దవారి పిల్లలు పోయే స్కూళ్ళకి ఎలా పోతారో అదే మాదిరిగానే మన పేద పిల్లలు కూడా గర్వంగా తలెత్తుకుని స్కూళ్లకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ విద్యా కానుక అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 1 నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ బడికి వెళ్ళే ప్రతి పాపకు ప్రతి బాబుకు విద్యా కానుక అందిస్తా ఉన్నాం. ఈ కానుకను నవంబర్ 2వ తేదీ నుంచి బడులు తెరవక మునిపే నవంబర్ 2వ తారీఖు బడులను తెరవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ బడులు నవంబర్ 2వ తారీఖున తెరవక మునిపే ఈ పిల్లలకందరికీ కూడా ఈ కిట్స్ అందజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులలో చదువుకుంటా ఉన్న అక్షరాల 42,34,000 పిల్లలకు దాదాపుగా 650 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విద్యా కానుక అనే కార్యక్రమానికి అందిస్తా ఉన్నాం. ఈ కానుకలో కుట్టుకూలికి కావలసిన డబ్బులతో పాటు 3 జతల యూనిఫాములు, ఒక స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్లు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, బెల్టు, సాక్సు, బూట్లు, ఇవన్నీ కూడా ఒక కిట్గా అందించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రతి బడిలోనూ జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్ సమయంలో అందరినీ ఒకేసారి బడులకు పిలిపిస్తే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా ఒకేసారి వస్తే
కాస్తో కూస్తో వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే 3 రోజుల పాటు 3 దఫాలుగా పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిలిపించి ఈ విద్యా కిట్లు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. బడి పిల్లలంతా కూడా గర్వపడేలా గర్వంగా వాళ్ళందరూ కూడా చెప్పుకునే పరిస్థితి రావాలి. ఈ మార్పుతో బడి పిల్లలంతగా కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. జగన్మామ ముఖ్యమంత్రి అయ్యాడు, మా బడులు మారుతా ఉన్నాయి, మేం మారుతా ఉన్నాం, మా మామ ప్రభుత్వం వచ్చింది, ఇక గొప్పగా చదువుకుంటామని సగర్వంగా ప్రతి పేద పిల్లాడు కూడా చెప్పే పరిస్థితి, చెప్పే రోజు కూడా ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన రాష్ట్రంలో కూడా మన పిల్లలు గ్రాడ్యుయేట్లు కావాలి. మన రాష్ట్రంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రపంచమంతా కూడా పరిగెత్తుకుని మన పిల్లల దగ్గరికి వచ్చే పరిస్థితి మన చదువుల్లోకి రావాలి. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకుంటేనే తరతరాల వెనుకబాటుతనాన్ని తీసేయగలుగుతాం. ప్రతి పిల్లాడు గొప్పగా చదవగలిగితేనే, ప్రతి పిల్లవాడు గొప్పగా ఇంగ్లీష్ చదువులు చదవగలిగితేనే, ప్రపంచంతో పోటీ పడితేనే, మన ప్రతి పిల్లాడు అడుగులు ముందుకు వేయగలిగితేనే మన తలరాతలు కూడా మారి మనం పేదవాళ్ళ నుంచి, పేదరికం నుంచి బయటికి పడే పరిస్థితి కూడా వస్తుంది. అందుకు అవరోధాలు ఏమిటో తెలుసు కాబట్టే మనందరి ప్రభుత్వం 1 కాదు 2 కాదు, విద్యారంగంలో దాదాపుగా 8 ప్రధాన పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. ఈ తలరాతలు మార్చాలి అని ప్రతి పేదవాడికి కూడా చదువుతో వాళ్ళ బ్రతుకులు మార్చాలి అన్న తాపత్రయంతో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించే ఒక చెల్లెమ్మ, ఒక తల్లి బడికి పిల్లలను పంపించేలా ప్రోత్సహించేందుకు, ఆ చెల్లెమ్మకు అండగా నిలబడేందుకు అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేరుడు సంవత్సరం ఆ కార్యక్రమంలో భాగంగానే అక్షరాల 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివించేందుకు, పిల్లల్ని బడికి కాలేజీలకు పంపించేందుకు ప్రతి చెల్లెమ్మ అకౌంట్లో నేరుగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం ద్వారా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి జరిగింది, మేలు జరిగింది. ఈ కార్యక్రమం మళ్ళీ ఈ సంక్రాంతికి ముందు మళ్ళీ జనవరి 9వ తేదీన మళ్ళీ ఒక పండుగగా ప్రతి తల్లికి ఈ అన్న ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ మళ్ళీ అమ్మఒడికి జనవరి 9వ తారీఖున శ్రీకారం చుడతాం. 2వసారి కూడా పేదింటి పిల్లలు 1వ తరగతిలో చేరక మునుపును, 1వ తరగతి చేరక ముందు నుంచే పిల్లలకు పోషణ, పిల్లలకు సంరక్షణ, వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం, ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు. అది ఈ ప్రభుత్వం అని, మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డ అమ్మ కడుపులో పడిన నాటి నుంచి బిడ్డకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మతో పాటు ఆ పేదింటి పిల్లల సంరక్షణకు, చివరికి సంపూర్ణ పోషణం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ తల్లులకేం కావాలి, ఆ గర్భిణీ తల్లులకేం కావాలి, ఆ పిల్లలకేం కావాలి, ఆ పిల్లలు మానసిక వికాసానికి ఏం కావాలి అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం అని చెప్పి గతంలో ఆ పిల్లల చదువులు, ఆ పిల్లల తిండికి పౌష్టికాహారం కోసం గతంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మనం వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరానికి 1800 చిల్లర కోట్ల రూపాయలకు తీసుకొని పోయి ఆ ప్రతి పిల్లాడికి, ఆ ప్రతి తల్లికి సంపూర్ణ పోషణం ప్లస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం.
అంగన్వాడీలను చదువుల కేంద్రంగా మార్చాం. గతంలో అంగన్వాడీలంటే కేవలం ఏదో కాస్తో కూస్తో పెడతారు, అక్కడికి వెళ్తే కాస్తో కూస్తో తినడానికి దొరుకుతుంది అన్న పరిస్థితిని నుంచి మార్పు చేసి అంగన్వాడీలంటే ఇక అంగన్వాడీలు కాదు, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులకు వీలుగా మానసిక వికాసంతో పాటు విద్యా వికాసానికి గట్టి పునాదులు వేసే కేంద్రంగా ఆ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఇక మీదట వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాను అని అంటే దానికి కారణం స్టడీస్ ఏం చెప్తా ఉన్నాయని చెప్పి ఒకసారి చూస్తే పిల్లాడు 6 సంవత్సరాలు వయసు వచ్చేసరికే బుర్ర మెదడు 85% తయారవుతుందంట. అంటే పిల్లాడు 6 years వచ్చేసరికి 6 ఏళ్ళు రాకమునిపే 85% మెదడు అభివృద్ధి అయిపోతుందట. అంటే ఆ 85% అభివృద్ధి అయ్యే నాటికే పిల్లలకు గట్టి పునాదులు పడితే వాళ్ళ మానసిక వికాసానికి ఇంగ్లీష్ చదువులకు గట్టి పునాదులు పడితే ఆ తర్వాత ఆ పిల్లలకు ఆ బుర్ర ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది, ఆ పిల్లలు ఇంకా గొప్పగా అవగాహన చేసుకోగలుగుతారు, గొప్పగా చదువుకోగలుగుతారు అని చెప్పి ఈ మార్పు కూడా తీసుకొచ్చేదానికి శ్రీకారం చుడతా ఉన్నాం. తల్లి బిడ్డలకు పౌష్టికాహారం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు కూడా అన్ని రకాలుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ పిల్లలు తింటా ఉన్న భోజనం దగ్గర నుంచి, ఆ తల్లులకు పెడతా ఉన్న భోజనం దగ్గర నుంచి, ఆ పిల్లలకు వైటమిన్స్ అందుతా ఉన్నాయా, ఆ తల్లులకు వైటమిన్స్ అందుతా ఉన్నాయా, మినరల్స్ అందుతా ఉన్నాయా అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం, ఆ తల్లుల కోసం ఆరాటపడ్డాం. ఆ తర్వాత పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం అని చెప్పి ఎప్పుడైతే పిల్లలు స్కూళ్ళు బాట పడతారో 1వ తరగతి నుంచి ఆ పిల్లలు స్కూళ్ళు బాట పట్టినప్పుడు ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నాం. ఆ మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు కూడా మంచి రకమైన భోజనము, పిల్లలకు ఆకర్షించే భోజనము, పిల్లలకు అన్ని రకాల మినరల్స్, వైటమిన్స్ అన్ని రకాలుగా ఉండే పౌష్టికాహారం కూడా పెడతా ఉన్నామా లేదా అన్న ఆలోచన కూడా చేయకోకుండా జరుగుతూ ఉన్న పరిస్థితిని పూర్తిగా కూడా మార్పు చేసి గోరు ముద్ద అన్న ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలకు రోజుకో రకమైన మెనూతో ఆ మెనూను స్వయంగా బహుశా ఏ ముఖ్యమంత్రి అంత తీక్షణంగా పిల్లలు ఏం తింటున్నారు, సోమవారం ఏం తింటున్నాడు, మంగళవారం ఏం తింటున్నాడు, బుధవారం ఏం తింటున్నాడు, గురువారం ఏం తింటున్నాడు, శుక్రవారం ఏం తింటున్నాడు అని చెప్పి, శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి బహుశా ఎవరు చూసిండరేమో ఏ ముఖ్యమంత్రి కూడా. కానీ ఈ మేనమామ మాత్రం పిల్లలు ఏం తింటున్నారు, సోమవారం ఏం తింటున్నారు, మంగళవారం ఏం తింటున్నాడు, బుధవారం ఏం తింటున్నాడు, గురువారం ఏం తింటున్నాడు, శుక్రవారం ఏం తింటున్నాడు, శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి చూసి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో మార్పులు చేసి రోజుకొక మెనూ ఇచ్చి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో పౌష్టికాహారంతో ఆ పిల్లలకి ఇంకా మేలు జరిగే దిశగా అడుగులు వేస్తూ గోరు ముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఎలాగో ఈ చదువులు సాగుతాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు చదువులు మానేయకూడదు. ఇంజనీరింగ్ చదవాలనంటే లక్షల్లో ఫీజులు ఉండే పరిస్థితి వస్తే ఆ పిల్లలు ఆ ఫీజులు కట్టలేక చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదు. మన పిల్లలు ఇంజనీర్లు కావాలి, మన పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలు కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. మన పిల్లలు భావి భారత పౌరులు రేపొద్దున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు మన తలుపులు తట్టే పరిస్థితిలోకి మన పిల్లలు చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలు చదవాలి అనే ఆరాటపడి ఆ పిల్లలు ఇంటర్మీడియట్ దాటిన వెంటనే ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే ఏ చదువులు ఆ పిల్లలు చదవాలన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఆ పిల్లాడికి ఆ తల్లిదండ్రుల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యా దీవెన అనే పథకానికి శ్రీకారం చుట్టాం. పూర్తిగా విద్యా దీవెన అనే పథకంతో పిల్లలకు పూర్తిగా చదువులు ఉచితంగా చెప్పించడమే కాకుండా
ఆ చదువుల క్వాలిటీని కూడా పర్యవేక్షిస్తూ ఆ చదువుల క్వాలిటీలో కూడా పిల్లలు ఏదైనా చదివేసరికి ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ కరికులమును కూడా మార్చడానికి ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ మీద రెగ్యులర్ రివ్యూలు తీసుకుంటూ చదువులు కరికులంలో కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేశామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ పిల్లలు ఇంతటితోనే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా, పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, ఇంకో చదువు చదవాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి హాస్టళ్లలో ఉంటారు. ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తిండికి కానీ ఆ హాస్పిటల్ ఖర్చులకు కానీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఆ తల్లులు అవస్థ పడకూడదు అనే ఉద్దేశంతో నేరుగా ఆ తల్లులకే సంవత్సరానికి 2 దఫాలుగా నేరుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. 10,000 నుంచి 20,000 రూపాయల దాకా ఒక్కొక్క కోర్సుకు నిర్ధారించి ఐటీఐకి ఇంత, పాలిటెక్నిక్ ఇంత, ఇక మిగిలిన డిగ్రీ చదువులకైతే ఇంత అని చెప్పి 10,000 నుంచి 20,000 రూపాయలకు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. ఇదే వసతి దీవెన అనే కార్యక్రమం ఇప్పటికే 10,000 రూపాయలతో దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు నెల నవంబర్లో మళ్ళీ వసతి దీవెన అనే కార్యక్రమంతో మళ్ళీ ఆ తల్లిదండ్రులకు, ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకంటే ఇక కాలేజీలు మొదలవుతా ఉన్నాయి అక్టోబర్ మాసంలో అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. పిల్లలకు ఎలా ఉన్నారు, ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆ పిల్లలకు కనీసం రెగ్యులర్ మెడికల్ చెకప్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలకు రెగ్యులర్ మెడికల్ చెకప్తో పాటు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లలు కంటి పరీక్షలు అందరికీ చేయించి అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. వాటిలో చాలామందికి ఇప్పటికే కళ్ళజోడులు ఇచ్చాం. కోవిడ్ వల్ల కొద్దో గొప్ప ఒక 10,000 మందికో ఎంతో కొద్దో గొప్పకో కొంతమందికి రాలేకపోతే స్కూలు తెరిచే టయానికి వెంటనే అవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక మిగిలిన వారికి ఎవరికైతే ఆ టెస్టులు పరీక్షలు చేసినప్పుడు ఆ ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆ ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా పిల్లలు బడులు బాటలు పట్టిన వెంటనే, పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చిన వెంటనే ఆ పిల్లలకు ఆ శస్త్రచికిత్సలు కూడా చేయించి పిల్లలకు అన్ని రకాలుగా పిల్లలకు తోడుగా ఉండేదానికి కూడా శ్రీకారం చుట్టామని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటి చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టే అమ్మ కడుపులో బిడ్డ పెరగటం అయినప్పటి నుంచి నాణ్యమైన విద్యతో పెద్ద చదువులు పూర్తి చేసే వరకు అడుగడుగున ఆ బిడ్డకు, ఆ తల్లికి అండగా నిలబడతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఆ పిల్లల మేనమామగా, ఆ తల్లుల అన్నగా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఒక సంపూర్ణ పోషణ పథకం అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, మనబడి నాడు నేడు అయితేనేమి, గోరు ముద్దయితేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, కంటి వెలుగు కార్యక్రమాల్లో అమలుతో ప్రభుత్వంతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పుట్టిన ఈ బిడ్డ ఈరోజు గవర్నమెంట్ బడుల్లో చదువుతా ఉన్న ఈ బిడ్డ వీరంతా రేపొద్దున పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా 10 ఏళ్ల తర్వాత ప్రపంచంలో గొప్ప మార్పులకు సారథులుగా వీళ్ళు నిలిచేలా గవర్నమెంట్ బడికి, గ్రామానికి మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ప్రధానంగా పేదరికంలో ఉన్న ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు ఎవరైతే పెద్ద చదువులు ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేని పరిస్థితుల్లో ఉంటారో, ఆర్థికంగా చితికిపోయి ఉన్న పెద్ద కులాల వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, వాళ్ళందరి కోసం ఇంత గొప్ప కార్యక్రమానికి దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇవన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాడని, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో
ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కూడా మనసారా దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ కూడా దీనివల్ల ఈ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. మరి మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్తో అందరికీ సంతోషం కలుగుతూ ఉంది. ప్రస్తుతం విద్యా కానుక లబ్ధిదారులు విచ్చేస్తూ ఉన్నారు. చిట్టి చిన్నారి భరద్వాజ్ దాక్షాయన ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంది. మరి తను కిట్ తీసుకుంటూ ఉంది. వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తదుపరి పరస రాజేష్ 2వ తరగతి చదువుతున్నాడు. షేక్ మాదిదా ఆఫ్రీన్ 3వ క్లాస్ చదువుతున్న పాపాయి. షేక్ ఆలం బాబు అబ్బాయి 4వ క్లాస్ చదువుతూ ఉన్నాడు. బొడ్డపాటి బాలభార్గవి అమ్మాయి 5వ క్లాస్ చదువుతూ ఉంది. కాటూరి సుష్వంత్ అబ్బాయి 6వ క్లాస్ చదువుతూ ఉన్నాడు. వీరందరికీ నాణ్యమైనటువంటి ఆ విద్యా కిట్ ను అందిస్తున్నారు. జగనన్న విద్యా కిట్ వారికి అందజేయబడుతూ ఉంది. అత్యంత నాణ్యమైనటువంటి ఆ స్కూల్ బ్యాగ్ పిల్లలు గర్వంగా పట్టుకుంటారు, భుజాల మీద పెట్టుకుంటారు, ప్రేమతో చదువుకుంటారు, అత్యున్నత స్థానానికి ఎదుగుతారనేటువంటి సంకల్పంతో ఇస్తున్నటువంటి ఈ బ్యాగ్స్ అదిగో చిన్నారులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో తమ విలువైన సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా ఒక చక్కటి అందమైన జ్ఞాపికను ఇప్పుడు అందించబోతూ ఉన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఇలాగే ప్రతి పాఠశాలలో ఉన్న ప్రతి పిల్లవాడికి అమ్మాయిలకు అందరికీ కూడా ఈ కిట్స్ అందించడం జరుగుతుంది. ప్రస్తుతం గౌరవనీయ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు పట్టు శాలువతోటి మరి మన ఆత్మీయ నేస్తం అందరి ప్రతినిధిగా వారికి ఒక చిరు జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. ఘనంగా ఒక చక్కటి పట్టు శాలువతో వారికి సత్కారం తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా కరతాళ ధ్వనులతో అభినందన మందారాలు అందిద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం గారు. అబ్బా, అద్భుతమైన ఈ సందర్భాన్ని అందమైన చిత్రంగా రూపొందించారు, వారికి అందిస్తున్నారు. జగనన్న విద్యా కానుక అంటూ రాష్ట్ర విద్యాశాఖ వారు సమర్పిస్తున్నటువంటి అద్భుతమైన ఒక చక్కని చిత్రపటాన్ని గౌరవనీయ
విద్యాశాఖ మాత్యుల వారి చేతుల మీదుగా అందించారు. అలాగే ఇక్కడి స్థానిక శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు ఒక చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తున్నారు. చిన్నారిని అక్కున చేర్చుకున్న అందమైన జగనన్న చిత్రపటాన్ని వారికి కానుకగా అమ్మ అంటే ఎంత ప్రేమో, బడి అంటే కూడా నాకు అంతే ప్రేమ అంటూ మరి ఆ అమ్మను గౌరవిస్తూ తీసినటువంటి ఒక చక్కటి అమ్మ ఒడి పేరుతో పిల్లలందరికీ చక్కటి అవకాశం కల్పించారు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అలాగే మరి ఒక చక్కటి చిత్రపటాన్ని, ఒక జ్ఞాపికను అందిస్తున్నారు గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా హంసవాహిని సరస్వతీదేవిని బహుమానంగా అందిస్తున్నారు. అదిగో రజత పథకంగా వారి చేతుల్లో అమరిపోయింది ఆ అమ్మ సరస్వతీదేవి. ధన్యవాదాలు సార్. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మీరు అహర్నిశలు కృషి చేసి రూపొందించినటువంటి ఈ కార్యక్రమంతో పిల్లలందరూ వేలాదిగా అద్భుతమైన ప్రపంచంలోకి ఆవిష్కరించబడతారని ఆశిస్తూ ప్రస్తుతం వందన సమర్పణ. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యాశాఖ పక్షాన అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అభినందన మందారాలు. అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చాలని నిశ్చయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు తొలి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టేలా చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయోజనం పొందాలని జగనన్న విద్యా కానుక కిట్ అందించాలని అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించి ఫిబ్రవరి 1వ తేదీన జగనన్న విద్యా కానుకగా నామకరణం చేశారు. ప్రతి పిల్లాడికి ఒక కిట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంతవరకు ఎప్పుడు కూడా పిల్లల గురించి ఎప్పుడు ఇంతగా ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు ఉండరేమో బహుశా అధ్యక్ష. ఆ కిట్ లో భాగంగా స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, 3 జతలు యూనిఫాములు, కుట్టేదాని కోసం డబ్బులు ఇస్తాం తల్లులకు, 2 పేర్లు సాక్సులు, బూట్లు కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక బెల్ట్, ఇవన్నీ కూడా కిట్ లో పెట్టి పిల్లలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం అధ్యక్ష. దీని పేరు విద్యా కానుక. జగనన్న విద్యా కానుక కిట్ ను పాఠశాల తెరిచే నాటికి అందరికీ అందించాలనే దృఢ నిశ్చయంతో జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పథకం వల్ల దాదాపు 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. సకాలంలో టెండరింగ్ నిర్వహించి రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ నిధులను ఆదా చేశారు మన ముఖ్యమంత్రి గారు. జగనన్న విద్యా కానుక పథకం రూపకల్పన నుండి అమలు వరకు అనునిత్యం అధికారులను ప్రోత్సహిస్తూ, సలహాలిస్తూ, దిశానిర్దేశం చేస్తూ కిట్లోని ప్రతి వస్తువు నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థి 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ జగనన్న విద్యా కానుక. ఎప్పటికప్పుడు అధికారులను సమీక్షిస్తూ పిల్లలందరికీ సక్రమంగా పథకాన్ని అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు ముందు నా పాదయాత్రలో స్కూళ్లు మొదలయ్యేటివి, మొదలైన 6 నెలలైనా కూడా అన్న పుస్తకాలు రాలేదన్నా, మాకింకా యూనిఫామ్ అయితే అసలే ఇవ్వలేదు అనే మాటల నుంచి పూర్తిగా స్కూల్ జాయిన్ అయ్యే రోజునే అన్ని